హైదరాబాద్ లో ఫ్రీ లాంచ్ పేరుతో మరొక భారీ మోసం వెలుగు చూసింది. 400 మంది బాధితులను మోసం చేసింది భారతి బిల్డర్స్. 130 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. బాధితుల ఫిర్యాదుతో భారతి బిల్డర్స్ పై కేసు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీసులు భారతి బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజ్ తో పాటు సీఈఓ ఎండీని అరెస్ట్ చేశారు. కోంపల్లిలో భారతి లేక్ వ్యూ పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్ పెట్టిన భారతి బిల్డర్స్ 3 ఏళ్లలో ఫ్లాట్లు అప్పగిస్తామంటూ డబ్బులు వసూలు చేసింది. తక్కువ ధరకే ఫ్లాట్ ఇస్తామంటూ వసూలుకు పాల్పడింది. స్థలం కొనక ముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసింది. ప్రాజెక్టు కోసం అహూజా సంస్థ నుంచి కూడా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది భారతి బిల్డర్స్. ఆ రుణం చెల్లించకపోవడంతో భూమిని టేకోవర్ చేసింది అహూజా సంస్థ. దీంతో డబ్బులు కట్టిన వారు రోడ్డున పడ్డారు. హైదరాబాద్ లో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ మోసం కలకలం రేపుతోంది. భారతి లేక్ వ్యూ పేరుతో ప్లాట్లు కొన్న కస్టమర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. తాము మోసపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో మరొక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతోటి జరిగిన మోసంలో దాదాపు 130 కోట్ల వరకు మోసం జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఫ్రీ లాంచ్ ఆఫర్ తోటి మీరు ఏదో భారతి బిల్డర్కి డబ్బులు కట్టడం జరిగింది. భారతి బిల్డర్ 3 సంవత్సరాలు మీకు బిల్డింగ్ ఇస్తా అని చెప్పింది, కానీ ఇవ్వలేకపోయింది. అసలు ఏం జరిగింది? 2020 అక్టోబర్లో స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ని. సో మేము 2020 డిసెంబర్లో తీసుకున్నాను. నేను 2800 25%తో చదరపు అడుగుకి 2800తో నేను తీసుకున్నాను ఆ రోజు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే కోంపల్లిలోని సినీ ప్లానెట్ బ్యాక్ సైడ్ ఒక సినీ ప్లానెట్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. ఒక 5.5 acres 6.5 acres అయితే 6.5 acres అయితే 5.5 acres లేఅవుట్ అండ్ 1 acre పార్కింగ్ అమ్యూనిటీస్కి ప్రొవైడ్ చేశారు. అప్పుడు వాళ్ళ ప్రీ లాంచింగ్ ఆఫర్లో అప్పటికి ఇంకా వాళ్ళ పేరు మీద ల్యాండ్ లేదు అండ్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఏమీ లేదు. వాళ్ళ పేరు మీద అక్విజిషన్ కూడా ఏం జరగలేదు. సో దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్, ల్యాండ్ అక్విజిషన్. ఏం జరిగిందో వాళ్ళు ఆ డబ్బుని కస్టమర్స్ దగ్గర కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 50 to 70 crores కస్టమర్స్ దగ్గర నుంచి ఇట్లా 25%, 50%, 100% మీద కలెక్ట్ చేసి ఆ డబ్బు మళ్ళీ వేరే చోట ఇన్వెస్ట్ చేయటము, మళ్ళీ అక్కడి నుంచి అక్కడ వేరే బానూర్ అని, గచ్చిబౌలి అని అండ్ ఇంకా లేఅవుట్స్ ఇలా ప్లాన్ చేస్తూ వాళ్ళు వేరే చోట ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ డబ్బు అంతా మరి ఎట్లా వెళ్ళిపోయిందో మనకు తెలియదు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. సో ఈరోజు ఆల్మోస్ట్ ఒక 20-25 పీపుల్స్ అడిషనల్గా మళ్ళీ కేసును స్ట్రాంగ్ చేయడానికని వచ్చామండి. ఈ వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా అటు విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. అయితే మొత్తంగా 130 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగాయి. దీంట్లో దాదాపు ఫండ్స్ పెద్ద మొత్తంలో డైవర్ట్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. కొంత ఫండ్ మొత్తం కూడా ఇతర ప్రాంతాల్లో కొన్ని ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా అటు అధికారులు గుర్తించారు. అయితే ఈ డబ్బు మొత్తానికి డబ్బు కావచ్చు లేకుంటే ఆస్తులు మొత్తం అటాచ్ చేసి బాధితులకు న్యాయం చేసే విధంగా చేస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వెట్ల. భారతి లేక్ వ్యూ రియల్ మోసంపై దర్యాప్తు జరుపుతున్నామని, బాధితులకు న్యాయం చేస్తామంటున్న డీసీపీ ప్రసాద్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా మొన్న ఓబ్లీ బిల్డర్స్ ప్రజెంట్గా భారతీ బిల్డర్ సంబంధించిన ఫ్రీ లాంచ్ ఆఫర్ వ్యవహారం ఇప్పుడు బెడిసి కొట్టింది. దీని సంబంధించి ప్రస్తుతానికి ఈఓడబ్ల్యూ డీసీ పంతో ఉన్నారు. సార్ చెప్పండి, మొన్న ఓబ్లీ జరిగింది, ఈరోజు భారతి, అసలు ఏం జరుగుతున్నాయి? ఫ్రీ లాంచ్ ఆఫర్స్ తోటి ఏం జరుగుతున్నాయి? ఈ ఫ్రీ లాంచ్ ఆఫర్స్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఈ మన సిటీ సరౌండింగ్ కానీ మెయిన్ సైబరాబాద్ కానీ మిగతా చోట్ల కూడా ఉన్నది. ఈ ఫ్రీ లాంచ్ ఆఫర్ అనేది ముందు ఏం చేస్తారంటే వాళ్ళు కొంత సైట్ తీసుకొని ఏదో అడ్వాన్స్ ఇచ్చేసి పెట్టి ఆ ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు ఇవ్వరు, చేయరు, మొత్తం లేకుండా ఆ విధంగా పెట్టి ఫ్రీ లాంచ్ అని ఆఫర్ పెట్టి తక్కువ రేట్తో 1 కోటి రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ 75 lakhs మీరు ఈరోజు బుక్ చేసుకుంటే 75 lakhs వస్తుంది, 6 lakhs వస్తుంది అని చెప్తారు. తర్వాత దీంట్లో ఏదైనా మెయిన్ ఆ విధంగా చెప్తారు. భారతీ బిల్డర్స్ అసలు ఏం చేసింది, ఎట్లా ఆఫర్ ఇచ్చింది, ఏం చెప్పింది? అసలు ఈ భారతీ బిల్డర్స్ అనేవాళ్ళు కొంపల్లి దగ్గర ఒక 6.12 acres ల్యాండ్ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ దగ్గర తీసుకున్నారు. తీసుకునేదంటే ఫస్ట్ జస్ట్ అది ఏంటంటే
మన అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లాగా తీసుకొని దాంట్లో అగ్రిమెంట్ ఆఫ్ తీసుకొని దాన్ని ఒక ల్యాండ్ మీద ఇది ఓపెన్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అమ్ముతామని చెప్పేసి 3,200 per square feet అనే ఉద్దేశం పెట్టేసి అక్కడ పెట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ తర్వాత ఆ ఫార్మర్స్ కూడా మొత్తం డబ్బులు ఇవ్వలేదు, అతనికి ఇవ్వకుండా ఫస్ట్ ఒక 7 crores తర్వాత ఒక 10 crores అట్లా ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంటే ఒక సునీల్ కుమార్ ఆహుజా అనే అతనితో మళ్ళీ ఒక 40 crores రూపీస్ దాని మీద ఇది మార్టిగేజ్ అంటే డబ్బు వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకొని ఆ ల్యాండ్తో మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఏమంటే ఇక ఫ్రీ లాంచ్ ఆఫర్లో మొత్తం దాదాపుగా 350 మందిని అందులో సభ్యులుగా చేర్పించుకొని డిపాజిట్స్ అంటే తీసుకున్నాను. కొందరు 60 lakhs ఇచ్చారు, కొందరు 40 lakhs ఇచ్చారు, 30 lakhs ఇచ్చారు. ఈ విధంగా మొత్తం ఏంటంటే దాదాపుగా 60 crores రూపీస్ను ఈ పబ్లిక్ నుంచి ఎవరైతే కస్టమర్స్ వాళ్ళందరితో సేకరించేసి ఏం చేశారంటే ఈ లోపుగా ఎవరైతే ఫైనాన్స్ తెచ్చుకున్నారో సునీల్ ఆహుజా అనే అతని దగ్గర డబ్బు ఇవ్వాలి కదా కొంత అని చెప్పేసి అతనికి ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొని అతనికి కొంత డబ్బు ఇచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో తర్వాత సునీల్ కుమార్ ఆహుజా నాకు డబ్బు లేదని చెప్పేసి అతను మళ్ళీ వీళ్ళతో ఇచ్చేసుకున్న తర్వాత ఆ ల్యాండ్లో వచ్చేసి ఈ సునీల్ కుమార్ ఆహుజా అనేవాడు ఆ ల్యాండ్ను ఆక్యుపై చేసుకున్నాక వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మేము ఎక్కడ పోవాలి, ఎవరినల్లా ల్యాండ్ పోయింది, డబ్బులు పోయినా అన్ని అని చెప్పేసిన తర్వాత అప్పుడు వాళ్ళు తిరిగేసి సెటిల్ చేసి వచ్చేసేసని ఇంతవరకు బాగా అందరినీ పబ్లిక్ మోసం చేసి దెన్ 40 నుంచి 50 మంది మాకు రావడము, కంప్లైంట్ చేయడం, దాని మీద కేసు రిజిస్టర్ చేయడం, ఇది మొత్తం దాదాపుగా 130 కోట్ల రూపాయల లావాదేవీ జరిగింది దీంట్లో. కాబట్టి వీళ్ళని ఏం చేస్తే ఎవరైతే ఉన్నారో నాగరాజు, తర్వాత మన శివరామకృష్ణ, నెక్స్ట్ ముల్పూరి మన పొన్నూరి నరసింహారావు, ఇలా ముగ్గురిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ జ్యుడిషియల్ రిమాండ్ పంపినాం, మళ్ళీ వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుంటాం. దాని మీద ఇంకా ఎంతవరకు ఉన్నదని లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్లకు వీళ్ళందరూ కూడా విక్టిమ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏమైతే ప్రాపర్టీస్ కొన్ని అక్వైరీ డైవర్ట్ చేసిన వాటి మీద ఉన్నాయి కాబట్టి వాటి మీద ఇది తీసుకొని వీళ్లకు న్యాయం జరిగేటట్లు చూస్తాం. అంటే ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తామన్నారు, ఎప్పుడు అంటే వాగ్దానం ఏం చేశారు వాళ్ళు? ఇది 2020లో స్టార్ట్ చేశాను, ఒక 2 yearsలో చేసి ఇస్తామని చెప్పాను. 2020 పోయింది, 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది. వాళ్ళు చేయలేకపోయారు అసలు. మొత్తానికి అక్కడ పెట్టారు, జస్ట్ ఆఫీస్ దాకా ఆ ఓపెన్ ల్యాండ్లో 6.12 acres సినీప్లాట్ కొంపల్లి దగ్గర బ్యాక్ సైడ్ నియర్ మేడ్చల్ దగ్గర ప్రైమ్ లొకేషన్లో తీసుకొని జస్ట్ వాళ్ళు ఇట్లా కొంచెం అడ్వాన్స్ తీసుకొని దాని మీద అంతా బిజినెస్ చేసి అందరిని కూడా మోసం చేసింది. ఆహుజా కూడా మొత్తం డబ్బులు పెట్టి మొత్తం ల్యాండ్ కూడా తీసుకున్నాడు కదా. అంటే అతను డబ్బులు అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆ డబ్బులు ఎంత మొత్తం అతనికి ఆయన ఎగ్జామిన్ చేయాలా, ఎగ్జామిన్ చేసిన తర్వాత అతను ఒకవేళ అతను కూడా దీనికి ఇంప్లికేషన్ అవుతే డెఫినెట్గా అతని మీద చర్యలు జరుగుతాయి. టోటల్ 130 crores అంటున్నారు. దీంట్లో వీళ్ళు డబ్బులు ఎంత డైవర్ట్ చేయడం జరిగింది, ప్రాపర్టీస్ కొన్నారా లేకుండా లిక్విడ్ క్యాష్ ఉంది, ఎట్లా ఉంది వీళ్ళ దగ్గర డబ్బులు? లిక్విడ్ క్యాష్ అని లేదు కానీ ఇప్పుడు మనం అందరం కూడా వాళ్ళ ఈ మొత్తం ఆ బ్యాంక్స్ ఏమవుతుందో ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటి కూడా తీసుకున్నాము. ఆ అకౌంట్స్ అన్నిటి కూడా లెటర్స్ పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకు సమాచారం వస్తే అసలు ఎంత ఉందని, ఆ తర్వాత ఎంత డైవర్ట్ ఉంది త్రూ వాళ్ళు చెక్స్ ఇచ్చారు. చాలామంది కస్టమర్స్ ఏంటంటే అందులో కొనుగోలుదారులు కొన్ని చెక్స్ ఇచ్చారు, కొంత నెట్ క్యాష్ ఇచ్చారు, కొంత ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్లో రాసాము. బ్యాంక్స్ నుంచి మొత్తం సమాచారం తెలిస్తే ఎంత డైవర్ట్ అయింది ఎంత అనేది దాని మీద మనకు తీసుకునే అవకాశం. తర్వాత ప్రాపర్టీస్ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. అయితే భారతీయ బిల్డర్ దాదాపు 3 సంవత్సరాల్లో 130 కోట్ల రూపాయల పైచిలకు లావాదేవీలు నిర్వహించి దీంట్లో 60 కోట్ల వరకు మొత్తంగా మోసానికి పాల్పడినట్టుగా అధికారులు తెలిచారు. అయితే దీని వ్యవహారం సంబంధించి ఇప్పటికీ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చైర్మన్, ఎండీ, తర్వాత CEO మొత్తం ముగ్గురు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మరోసారి వీళ్ళని కస్టడీలో తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తాం. అయితే దీంట్లో ఆహుజా పాత్ర ఏంది, ఆహుజా ఏ మేరకు అతను విక్టిమ్ అవుతాడా లేకుంటే అతను కూడా ఒక కస్టమర్ అవుతాడా, అయితే దాని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఫర్దర్గా ముందుకు వెళ్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ ఎట్లా ఎన్టీవీ.